ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకు మోసం చేసినాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వాడ్స్ వదలడంలా, లిఖర్ వదలడంలా. రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా 2 గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎక్కడ ఏది వదలకుండా విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు, మన హయాంలో లేవు. కాబట్టే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డగా ఉన్న మీ జగన్ 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగలిగాడు. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే, మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు మీకు. అందుకే ఎక్కడా కూడా రాజీ పడలా. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో? Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.